సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురువు, సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు, అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురువుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో వాళ్ళకి శని నడుస్తుంది కాబట్టి సో ఏ రకంగా ఉండబోతుంది ఏంటని ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మకర రాశి వారికి ఈ సంవత్సరమైన కనీసం మార్పు కనిపిస్తుందా, ఎలా అంటే? అవునండి. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి అధిపతి శని. ఎందుకు ఈ సంవత్సరం బాగుంటుందని ఎలా చెప్పుకోవాలంటే న్యూమరాలజీ ప్రకారం చూసినా కూడా 2024 ఈ సంవత్సరం 2 + 2 4, 4 + 4 8, మొత్తం ప్లస్ చేస్తే 8కి అధిపతి శని. సో ఇక్కడ మకర రాశి అధిపతి శని. సో ఇప్పుడు మనకి 1 మే నుంచి గురుబలం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో గురుబలం చాలా బాగుంది. అలాగే రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. అలాగే శని లాస్ట్ ఫేజ్లో ఉన్నాడన్నమాట, ఏలినాటి శని. నెక్స్ట్ ఏడాదితో ఏలినాటి శని కూడా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతే ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇయర్ సంవత్సరం ప్లస్ చేసినా కూడా 8 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 8, 17, 26 ఎవరైతే డేట్స్ పుట్టారో, అంటే మకర రాశి లేదంటే కుంభరాశి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శని అధిపతి అయ్యాడు కాబట్టి మామూలుగా న్యూమరాలజీ ప్రకారం. అలాగే ఈ గురుబలం అంటే ముఖ్యంగా గత 2 అంటే మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ 3వ స్థానంలో ఉన్నాడు గురువు. లాస్ట్ ఇయర్ ఇప్పటిదాకా 4th హౌస్లో ఉన్నాడు గురువు. సో 2 సంవత్సరాలు గురుబలం లేక ఏలినాటి శని నడుస్తూ చతుర్థ స్థానంలో రాహు ఉండి చాలా సఫర్ అయ్యారు మకర రాశి వారు.
ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. కరోనా స్టార్ట్ అయినప్పుడు 2020లో ఏలినాటి శని ఫుల్గా అనుభవిస్తున్న వాళ్ళు మకర రాశి. సో మకర రాశి వాళ్ళే చాలా ఎక్కువ మంది, ఎందుకంటే సాధారణంగా ఏలినాటి శని నడుస్తున్నప్పుడు డబ్బు ఖర్చు, మాట పడటం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ కరోనా వచ్చినప్పుడు ఎక్కువగా సఫర్ అయింది మకర రాశి వారే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్ ఫేస్ అనేది మొత్తం వెళ్ళిపోయినట్టే నాకు తెలిసినంతలో. సో May 1 నుంచి అలా గురుబలం స్టార్ట్ అవుతుంది, రాహుకేతుల బలం బాగుంది. లాస్ట్ ఫేజ్ వెళ్ళిపోతే ఏలినాటి శని నెక్స్ట్ ఏడాది వెళ్ళిపోతున్నా కూడా ఈ ఏడాది ఖచ్చితంగా మేలే చేస్తాడు. కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చండి. సో నేనేమంటే ఫస్ట్ మేషరాశి, సెకండ్ కన్యారాశి, థర్డ్ మకర రాశి అండి. ఈ 3 రాశులు అత్యద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అందులో నాది కూడా మకర రాశి. సో నేను కూడా ఆనందంగా ఉన్నాను. గత 6.5 ఏళ్ళ నుంచి ఏలినాటి శని అనుభవించి సో ఖచ్చితంగా ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. శని తప్పకుండా మేలు చేస్తాడు. శని వెళ్ళిపోతే ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా విద్యార్థులకి ఏ రకంగా ఉండబోతుంది? విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? విద్యార్థులకి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇప్పుడు May 1 లోపల ఎవరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినా, మనకి ఫస్ట్ May తర్వాత రిజల్ట్స్ వచ్చినా ఎలా అయినా చూసుకోండి. ఇప్పుడైతే పంచమంలో ఉన్నాడు, అప్పుడు చతుర్థంలో ఉన్నాడు. చతుర్థ స్థానం విద్యాస్థానం గృహస్థానం, అలాగే తల్లి స్థానం, అలాగే సౌఖ్య స్థానం, అలాగే గృహ వాహనం, ఇవన్నీ స్థానాలు చతుర్థమే. ఇప్పుడు మనకి 30th April దాకా చతుర్థంలో ఉన్నా ఇవన్నీ ఇస్తాడు. ఫస్ట్ May నుంచి ఎలాగో గురుబలం కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థుల మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. మంచి సీట్ రావడం, మంచి ర్యాంక్ సాధించడం, మంచి యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ ఖచ్చితంగా వస్తుంది. అది ఫారిన్ అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, వేరే స్టేట్ ఏదైనా సరే ఖచ్చితంగా వస్తుంది. అలాగే చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే ఉద్యోగం వస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఈ లోపల ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ కాబట్టి మారితే ఇల్లైనా మారాలి, అంటే ఉద్యోగమైనా మారచ్చు. నేను రావడమే కొత్త ఉద్యోగం కాబట్టి వేరే ఊర్లో రావచ్చు, అంటే తల్లిదండ్రులు దూరంగా ఉండే ఊర్లో రావచ్చు. సో ఖచ్చితంగా స్థానచలనం, స్థాన మార్పు కూడా ఉంది. కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఈ ఏలినాటి శని స్థానచలనం అనేది ఎలా చూసుకోవాలంటే విద్యార్థులకి మంచి ర్యాంక్, మంచి సీట్ సాధించి వేరే యూనివర్సిటీలో, వేరే ప్లేస్లో వాళ్ళు ఈ స్థానచలనంతో వాళ్ళకి ర్యాంక్ వచ్చింది కాబట్టి అటు మారేందుకు కూడా అవకాశం ఉంది. సో ఖచ్చితంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. మరి అవివాహితులకి వివాహం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అవివాహితులకు ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్లలకైతే ఏలినాటి శని అంటే స్థానచలనం, అత్తగారింటికి వెళ్ళాలి. ఆడపిల్లలకి ఎలాగైనా అవుతుంది, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మకర రాశి. కానీ ముఖ్యంగా గురుబలం కూడా వచ్చింది కాబట్టి గురుబలం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా వివాహం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవివాహితులకు వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఏదైనా సరే మనం మానవ ప్రయత్నం అండి. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఇదివరకులా కాదు. సాధారణంగా వివాహాలన్నీ శని ఉండేటప్పుడు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు వాస్తవం అంటారు? సాధారణంగా అబ్బాయిలకైతే జరగదండి, అమ్మాయిలకైతే జరుగుతుంది. ఇప్పటికే స్థానచలనం కాబట్టి స్థానచలనం ఊరికే అవ్వరు కదా అమ్మాయిలు, వివాహం కాబట్టి అవుతారు. కాబట్టి ఏలినాటి శని ఎవరికి నడుస్తున్నా గురుబలం లేకపోయినా పర్లేదు, వాళ్ళకి గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా అయిపోతుంది. ఇప్పుడు కూడా వివాహం సాధారణంగా ఎవరు ఇంట్రెస్ట్గా లేరు చేసుకోవాలని. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందనో, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయనో, అత్తగారు ఏమంటారనో, తోటికోళ్ళు ఏమంటారనో, ఆడపడుచు ఏమంటుందనో, సో భర్త సరిగ్గా ఉంటాడని, ఇలా ఒక 100 అనుమానాలు ఉన్నాయి. సో ఎవరికి ఇంత ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి మీరు మటుకు 100% ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు, పరిపూర్ణంగా నేను వివాహానికి సిద్ధంగా అని ఉన్నప్పుడే వివాహం అవుతుందండి. ఇక మకర రాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి గురుగారు? మీరు ప్రస్తుతం ఒక శని ఇదే ఉధృతి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం. అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, శివుడు అష్టోత్తరం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే మంచిది. అలాగే శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వడమాల సమర్పించడం, అలాగే తమలపాకుల పూజ, సింధూరు పూజ చేస్తే కనుక దోషం మొత్తం ఏమన్నా కూడా తొలగిపోద్ది. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే కూడా ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.